కష్టాలలో నష్టాలలో నన్నాదుకున్నావయ్యా, వ్యాధులలో బాధలలో కన్నీరు తుడిచావయ్యా, కష్టాలలో నష్టాలలో నన్నాదుకున్నావయ్యా. గట్టిగా, వ్యాధులలో నా బాధలలో కన్నీరు తుడిచావయ్యా, మధురమైన నీ ప్రేమ అరువగలనా నా దేవా, అరువగలనా అనుక్షణం నీ నిరంతరం నాకు, మరోసారి అనుక్షణం నీ నిరంతరం నాకు నిరీక్షణ. అనేక చోట్ల మీకు దేవుని దూత ప్రత్యక్షమైనట్టుగా కనిపిస్తుంది. అది మీరు రిఫరెన్సెస్ రాసుకుంటారా? రైట్. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 1లో, అలాగే ఆదికాండము 16వ అధ్యాయం 7వ వచనంలో, 18వ అధ్యాయము 1వ వచనంలో, ఆదికాండం 32వ అధ్యాయము 24 నుంచి 30 వచనాల్లో, న్యాయాధిపతులు 6వ అధ్యాయము 12 నుంచి 18 వచనాల్లో మీకు కనిపించేటటువంటి ఒక దూత, అక్కడ యెహోవా దూత, యెహోవా దూత అని మీకు కనిపిస్తుంది. ఇప్పుడు మనకు అదే యెహోవా పక్షమున దిగి వచ్చిన ఎవరట? సేనాధిపతిగా, సైన్యానికి అధిపతిగా నేను వచ్చా అని చెప్తుంది ఎవరో కాదు, నా ప్రభు అయిన యేసుక్రీస్తు. మీకు జ్ఞాపకం ఉందా? ఆనాడు షద్రక్, మెషక్, అబేద్నగో వీళ్ళిద్దరూ దేవుని కొరకు ముగ్గురు దేవుని కొరకు రోషముగా నిలబడి ఆనాడు బబులోన్లో ఉన్నటువంటి దేవతకు మొక్కనప్పుడు, ప్రతిమకు మొక్కనప్పుడు వీరిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తే ఎవరో దిగొచ్చారటండి. చెప్పండి, ఎవరు దిగొచ్చారో? మనుష్య కుమారుని రూపములో లేక దేవుని స్వరూపములో కనిపించే 4వ వాడు వారి మధ్య ఉన్నాడు అని నెబుకద్నెజరు గుర్తించాడు. ఆ 4వ వాడు ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ రోజు ప్రభు అయిన యేసుక్రీస్తు మాటిచ్చాడు. ఏమని మాటిచ్చాడు? యెహోషువా, నీవు అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని నీకు ఇస్తా, నీ ఎదుట ఏ ఒక్కడు నిలబడకుండా నేను నీకు తోడుగా వస్తా, నీ తరఫున నేనే యుద్ధములు చేస్తా అని మాటిచ్చిన దేవుడు దిగొచ్చాడండి. కత్తి దూసి మరీ దిగొచ్చాడు. ఎప్పుడైతే దేవుని దూతగా లేక సాక్షాత్తు దేవుడే దిగొచ్చాడు అని యెహోషువ గమనించాడో ఏం చేశాడో తెలుసా అండి? చూద్దాం రండి. 4 విషయాలు. 1, యెహోషువ నేల మట్టుకు ఏమిటి? సాష్టాంగపడి వినయము.
సహోదరులు సహోదరులు, మీ జీవితంలో విజయము సాధించాలి అని అంటే మీలో వినయము అనే లక్షణము ఉండాలి. తనను తాను తగ్గించుకొని వారిని దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఘనతకు ముందు వినయము, నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది.